ధరణి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై వివిధ వర్గాల వారి అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో చర్చా వేదిక కొనసాగింది. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డితో పాటు న్యాయవాదులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరై నూతన రెవెన్యూ చట్టంలోని ముసాయిదా అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చర్చా వేదిక ద్వారా వెల్లడైన అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు 2024పై ప్రజల నుంచి CCLA వెబ్సైట్ ద్వారా సూచనలు, సలహాలు స్వీకరించడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లా స్థాయిలోనూ మేధావులు రెవెన్యూ చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు సైతం తమ దైనందిన విధుల నిర్వహణ సందర్భంగా గమనించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన ముసాయిదా చట్టంలోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి తెలిపారు. చాలా మంది భూముంటే పాలనగా రికార్డ్స్ అడుగుతారు, రికార్డ్స్ లేవని చెప్తారు. ఈ విధంగా రైతుకున్న కష్టాలు నిజంగా ఈ దేశం ఎవరికి లేదు. ఇక చాలా రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ ధరణితోటి ఉన్న రుసుములు కానీ ఈ రెవెన్యూ రికార్డ్స్, రెవెన్యూ చట్టాలని మార్చుకోవడానికి నిజంగా మేము భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. కానీ ఆ చట్టాలు అధికారులు, రాజకీయ నాయకుల అండతోటి ఆ రైతుకు న్యాయం చేసే విధంగా గ్రౌండ్ వర్క్ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతు సమస్యల గురించి నిజంగా చెప్పాలంటే చాలా ఉంటాయి. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ, రైతు భరోసా, రైతు మద్దతు ధర, నిజంగా ప్రభుత్వం ఇవన్నీ కల్పిస్తే రైతు అందరికన్నా బాగుంటాడు. కానీ కేవలము వారి లబ్ధి కోసమే రైతులు వాడుకుంటున్న సమస్య ఈరోజు. కానీ ఈ కొత్త చట్టంలో మార్పుల ద్వారా రైతులకు లాభసాటిగా, రైతులకు అనుగుణంగా అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా కలిసికట్టుగా రైతులకు లాభసచ్చేయాలని కోరుకుంటా ఉన్నాను. చక్క తెలుస్తున్నారో అక్కడ నేర్పించండి. మీరు అనుకుంటే చేయగలుగుతారు. కొన్ని సమస్యలు తల్లి చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు ఎవరైనా చెప్పలేదు. నేను చెప్పదలుచుకున్న బాగా అర్థమైంది. అధికారులు చేసే సమస్యలు చేయలేకపోతున్నారు. సామాన్యుని అడుగులు ఇబ్బంది పెడుతున్నారు. అన్ని రకాలుగా దయచేసి ఇవేం కూడా రైతులు అధికారులందరికీ మాట్లాడుతున్నాను. మంచిగా ఉండాలి. మీరు అంత మంచి సమాజం నిర్మిస్తారు. నేను అంటే పెద్ద దేశాన్ని ఉద్ధరించినటువంటి బుద్ధుడి కాదు. నేను బౌద్ధం చేయలేదు. నేను నిజాయితీ ఉందామనుకుంటున్నాను. దయచేసి నాకు సహకరించండి, నా కాన్సెప్ట్లను సహకరించండి. ఇక్కడ ఉన్న కలెక్టర్ కావచ్చు, అడిషనల్ కలెక్టర్ కావచ్చు, దయచేసి నాకు అవినీతి లేని అధికారులను కేటాయించండి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కోరను, దయచేసి నాకు ప్రత్యేకంగా 6 అవినీతి లేని, ఆ వాసన లేని, లేకపోతే నాలుగు కొద్దిగా ఒంటి ఉండేవాళ్ళని, నిజాయితీపరుడు, ధైర్యవంతుడు. ఒకసారి ఒక ఎమ్మెల్యేగా అనుకుంటే వేయగలుగుతాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. నేను చెప్తాను, రాకేష్ గారు అన్నారు. తర్వాత డీజీపీ చెప్పాడు జితేందర్ గారికి, మంచి ఆఫీసర్ ఇద్దరు. కానీ నేను ఎంత మీ అందరి సాయం కోరుకుంటున్నాను. చట్టాలు వస్తాయి కానీ చూస్తే కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా, దయచేసి మీకు మాత్రం కంపల్సరీ అది సెక్షన్ తీసేయమంటారు. కంపల్సరీ కాంపిటీషన్ ఉండాలి. దయచేసి 10 మంది ఇబ్బంది పడకండి నా మాట. ఎందుకంటే చాలా మంది దాన్ని మనం అడ్డు పెట్టుకుని ఆ చట్టం భయపడరు. కాబట్టి అధికారులు కూడా పేదల పట్ల తక్షణం స్పందించండి. వాటి కొద్దిగా పల్లెటూరులో ఉంటుంది సార్, అది తీవ్రమైన చర్య తీసుకోవచ్చు. అంటే వారి పేదలు కొడితే కూడా అధికారులు ఏ కాదని కొడతారు పల్లెటూరు. అట్లాంటి చర్యలకు ప్రేరేపించాలి. మనం ఎప్పుడు విషయం చెప్తాం, మనం అబ్దుల్లాపూర్ పెట్టాలి,
10 సంవత్సరాలు ఎలా ఎంఆర్ఓ పెట్రోల్ స్టాక్లో పెట్టారు. అట్లాంటి సంఘటన ఇంకా ప్రజల మనసు రాకూడదు. అది నాకు మంచిగా రెవెన్యూ వ్యవస్థ. దయచేసి పై అధికారులు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ప్రజలు కూడా స్పందించండి. సామాన్య పట్ల కనికరించండి. ముఖ్యంగా పేద పట్ల రాక్షసులు ఇదే నా స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.